హాయ్ గైస్, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు గోపి ఐ టెక్నాలజీ. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది హెచ్టిఎంఎల్ లిస్ట్స్. అంటే హెచ్టిఎంఎల్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్స్ అనేవి చూద్దాం. అవి వచ్చేసేపటికి యూఎల్ అన్ఆర్డర్ లిస్ట్, ఓఎల్ ఆర్డర్ లిస్ట్, డిఎల్ డెఫినేషన్ లిస్ట్. ఇవి చెప్పుకునే ముందు మనం ప్రీవియస్గా 3 వీడియోస్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద హెచ్టిఎంఎల్లో ఉన్నటువంటి బేసిక్ ట్యాగ్స్, హెచ్టిఎంఎల్ యొక్క ఫార్మేటింగ్ ట్యాగ్స్ 3 వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వీడియో చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకే, ఇప్పుడు వచ్చేసేపటికి హెచ్టిఎంఎల్ అన్ఆర్డర్ లిస్టు, ఆర్డర్ లిస్టు, డెఫినేషన్ వన్ బై వన్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసేపటికి హెచ్టిఎంఎల్ ఆర్డర్ లిస్ట్. హెచ్టిఎంఎల్ అన్ఆర్డర్ లిస్ట్ మనకి ఆ నేమ్లోనే తెలుస్తుంది. అన్ఆర్డర్ లిస్టు అంటే ఆర్డర్గా కాకుండా అన్ఆర్డర్గా వస్తాయని. ఈ అన్ఆర్డర్ లిస్ట్లో మనకు ఎక్కువగా చూసేది డాటెడ్, సర్కిల్, రెక్టాంగిల్. అవి ఎలాగంటే స్క్వేరు, డిస్క్, సర్కిల్. ఇవి మనం ఎలాగంటే ఫస్ట్ చూద్దాం, చూడండి వన్ బై వన్. సబ్లైమ్ టెక్స్ట్ ఓపెన్ చేసుకొని బాడీలో యూఎల్ మీన్స్ అన్ఆర్డర్ లిస్ట్. ఇది లోపల వచ్చే అన్ఆర్డర్ లిస్ట్ యొక్క ఇన్సైడ్ వచ్చేసేపటికి ఎల్ఐ మీన్స్ లిస్ట్ ఐటమ్స్. ఓకే, సారీ, ఈ లిస్ట్ ఐటమ్స్లో నేను సపోజు గోపి ఐ టెక్నాలజీ. ఓకే, అగైన్ నేను దీన్నే కాపీ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. అన్ఆర్డర్ లిస్ట్ అనేది నేను 5 టైమ్స్ కాపీ చేశాను, సేవ్ చేశాను. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఇన్ బ్రౌజర్లో చేశామంటే ఇక్కడ మీరు చూసినట్టయితే డాటెడ్ వచ్చింది. నాకు అలా డాటెడ్ కాకుండా సర్కిల్లో రావాలి. ఓకేనా? ఓకే, యూఎల్ దగ్గరకు వచ్చి టైప్ చేసి టైప్ స్పేర్ చూసారా, స్క్వేర్ షేప్ వచ్చేసింది. జూమ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. స్క్వేర్ షేప్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్క్వేర్ కాకుండా సర్కిల్, చూసే కదా సర్కిల్ వచ్చింది. సర్కిల్కి డాటెడ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు కదా. సర్కిల్ అంటే సర్కిల్ వితౌట్ థిక్ వస్తుంది, డాటెడ్ థిక్ వస్తుంది. ఎలాగంటే సర్కిల్ తర్వాత డిస్క్, డిఐ. సో డిస్క్కి సర్కిల్ పెద్ద డిఫరెన్స్ ఉంది. అన్ఆర్డర్ లిస్ట్లో వచ్చేసరికి ఓవరాల్ 3 వస్తుంది ఫ్రెండ్. రెక్టాంగిల్, సర్కిల్, డిస్క్, ఇవి 3 చేయగలుగుతాం అన్ఆర్డర్లో. ఓకేనా? సేమ్ ఇదే ఆర్డర్ లిస్ట్లో అయితే సేమ్ ఆర్డర్ లిస్ట్, సేమ్ ఇక్కడ కూడా ఓకే, సేవ్. ఆర్డర్ లిస్ట్లో వచ్చేసేపటికి నెంబర్స్ కానీ లెటర్స్ కానీ వస్తాయి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ వచ్చింది. నాకు అలా కాకుండా నెంబర్స్ కాకుండా క్యాపిటల్ లెటర్స్ కావాలి. సేమ్ ఇక్కడ వచ్చి టైప్ చేస్తే ఇక్కడ క్యాపిటల్ ఏ పెట్టండి. క్యాపిటల్ ఏ పెట్టి సేవ్ చేసి బ్రౌజర్ అవుతుంది, క్యాపిటల్ ఏ వస్తుంది. అలా కాకుండా నాకు స్మాల్ ఏ కావాలి. సో క్యాపిటల్ ఏ తీసేసి స్మాల్ ఏ పెట్టండి. సేమ్ సేవ్ చేసి బ్రౌజర్ అవుతుంది, స్మాల్ ఏ వచ్చింది. అలా కాకుండా నాకు క్యాపిటల్ ఏ వద్దు, క్యాపిటల్ బి వద్దు, నెంబర్స్ వద్దు, నాకు రోమన్స్ కావాలి. రోమన్స్ కావాలంటే క్యాపిటల్ ఐ పెట్టండి. క్యాపిటల్ ఐ పెడితే ఏంటంటే అప్పర్ రోమన్స్ వస్తాయి. ఓకేనా? ఒకవేళ మీరు క్యాపిటల్ ఐ పెట్టకుండా స్మాల్ ఐ పెట్టారంటే లోయర్ రోమన్స్ అవుతాయి, లోవర్. ఓకేనా? అన్ఆర్డర్ లిస్టు, ఆర్డర్ లిస్టు, నెక్స్ట్ వన్ వచ్చేసేపటికి డెఫినేషన్ లిస్ట్. డిఎల్ మీన్స్ డెఫినేషన్. సారీ, సేమ్ డెఫినేషన్ లిస్ట్లో
డెఫినేషన్ లిస్ట్కి ఆర్డర్ లిస్ట్కి అన్ఆర్డర్ లిస్ట్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. అదేంటని చూడండి. అన్ఆర్డర్ లిస్ట్లో డాటెడ్స్, సర్కిల్, రెక్టాంగిల్స్ వస్తాయి. ఆర్డర్ లిస్ట్లో నెంబర్స్, లెటర్స్, రోమన్స్ వస్తాయి. అలా కాకుండా డేటా డెఫినేషన్ లిస్ట్లో వచ్చేసేపటికి ఏంటంటే మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వన్ మినిట్. డిఎల్ డెఫినేషన్ లిస్ట్, డిటి డెఫినేషన్ టర్మ్, డిడి డెఫినేషన్ డేటా. ఓకేనా ఫ్రెండ్. డిటి మీన్స్ డెఫినేషన్ టర్మ్. డెఫినేషన్ టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ ఈ వర్డ్ వచ్చేసేపటికి డెఫినేషన్ టర్మ్. ఓకేనా ఫ్రెండ్స్. డిడి డెఫినేషన్ డేటా. ఆ ఒక్క కంటెంట్లో మనం పేజ్ చేసేది ఇవి. అంటే కంటెంట్ మనకి ఈ విధంగా రావాలంటే డిఎల్ అనే ట్యాగ్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాడు. ఇప్పుడు మనం చూద్దాం. సేమ్ ఇందాకలాగే ఇక్కడ వచ్చేసి డిటి. ఫస్ట్ డిటి డెఫినేషన్ టర్మ్. సపోజ్ నేను సేమ్ ఇందాకలాగే ఇక్కడ గో టు ఐ. ఓకేనా. అగైన్ ఇక్కడ డిడి. డిడి మీన్స్ డెఫినేషన్ డేటా. ఇక్కడ వచ్చేసేపటికి ఓకేనా ఫ్రెండ్. దిస్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్. ఓకేనా. సేవ్ చేయండి. బ్రౌజర్లో ఒకసారి ఓపెన్ చేసుకోండి. రిఫ్రెష్ చూసారు ఫ్రెండ్స్. ఓపీఐ టెక్నాలజీ అనేది డిటి డెఫినేషన్ టర్మ్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్ అనేది డిడి మీన్స్ డెఫినేషన్ డేటా. ఓకేనా. ఈ టర్మ్స్ లో కనుక మనకు బ్రౌజర్ డిస్ప్లే అవ్వాలంటే డెఫినేషన్ లిస్ట్ అనేది యూజ్ చేయాలి. అలాగా నాకు గోపి ఐ టెక్నాలజీ అనేది బోల్డ్ కనపడదు, థిక్ కనపడాలి. అలాంటప్పుడు మనకు తెలిసిందే కదా, బోల్డ్ ట్యాగ్ యూజ్ చేయాలి. డి సేవ్. బ్రౌజర్లో ఓపెన్ చేయండి. పర్మిషన్ టైమ్స్. చూసారా ఫ్రెండ్, బోల్డ్కి వచ్చింది. సేమ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద అన్ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్ లో స్క్వేర్, రెక్టాంగిల్, డిస్క్ వస్తాయి. ఆర్డర్ లిస్ట్ లో నెంబర్స్, లెటర్స్, అప్పర్ కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్ అండ్ ఆల్సో రోమన్స్ లో కూడా అప్పర్ లేయర్, లోయర్ రన్. సో డెఫినేషన్ లిస్ట్ లో వచ్చేసేపటికి డిటి డెఫినేషన్ టర్మ్ అండ్ డిటి డెఫినేషన్ డేటా. ఓకే. దిస్ ఈజ్ ఓవరాల్. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది హెచ్టిఎంఎల్ యొక్క లిస్ట్స్. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.